హే గాయ్స్ వెయిట్ ఈ రోజు మనం ఒక చాలా పవిత్రమైన రోజు గురించి తెలుసుకోబోతున్నాం. అదే జయ ఏకాదశి. జయ అంటే ఏమిటో తెలుసా? విజయం. మన చెడు అలవాట్లపై, కోపంపై, పాపాలపై గెలిచే రోజు. అదే జయ ఏకాదశి. ఈ జయ ఏకాదశి స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు స్వర్గంలో ఇంద్రుడి సభలో సంగీతం, నృత్యం జరుగుతున్నాయి. అక్కడ పుష్పవంతుడు అనే సింగర్ పాట పాడుతున్నాడు. పుష్పవతి అనే అప్సరస డాన్స్ చేస్తోంది. కాని వాళ్లు ఒకరినొకరు చూసి ప్రేమలో పడిపోయి తమ పని మర్చిపోయారు. ఇది చూసి ఇంద్రుడు కోపంగా, మీరు కర్తవ్యాన్ని మరిచిపోయారు, అందుకే మీరు భూమిపై పిశాచాలుగా జన్మించండి అని శపించాడు. అలా వారు అడవిలో పిశాచాలుగా పుట్టి చాలా బాధపడ్డారు. ఆకలి, చలి, ఒంటరితనం అనుభవించారు. ఒకరోజు అదే జయ ఏకాదశి రోజున ఆ రోజు వారికి తిండి దొరకలేదు. ఉపవాసమైంది. చలితో నిద్రపోలేదు. జాగరణయింది. బాధలో భగవంతుణ్ణి తలుచుకున్నారు. భక్తి అయింది. మరుసటి ఉదయం అద్భుతం జరిగింది. వారి పిశాచరూపం పోయి మళ్లీ దివ్యరూపం వచ్చింది. జయ ఏకాదశి వ్రతం వల్ల శాపం తొలగిపోయింది. జయ ఏకాదశి రోజు ఏమి చేయాలి? ఉపవాసం చెయ్యాలి. విష్ణునామస్మరణ చెయ్యాలి. తులసి పూజ చెయ్యాలి. మంచి పనులు, దానం చెయ్యాలి. ఫుడ్లో బియ్యం, ఉల్లి, వెల్లుల్లి యూజ్ చేయకూడదు. మన సైన్స్లో కూడా ఉపవాసం ఉంటే డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ అవుతుంది. శరీరం లోపల ఆటోఫేజీ అనే ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది అండ్ మనసు ప్రశాంతమవుతుంది. అందుకే ఏకాదశి ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిదే. జయ ఏకాదశి అంటే మనస్సు శుభ్రం చేసుకునే రోజు, శరీరానికి విశ్రాంతి ఇచ్చే రోజు, జీవితంలో విజయం కోరుకునే రోజు. ఈ జయ ఏకాదశి మీకు జయం, శాంతి, ఆనందమివ్వాలి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. పూర్తి కథ చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్ బయోలో ఉంది.